హాయ్. ఆయిల్ అయినా గ్యాస్ అయినా దక్కితే అందరికీ దక్కాలి, లేదంటే ఎవ్వరికీ దక్కకూడదు. హార్ముజ్ వ్యవహారంలో ఇరాన్ చేసిన తాజా హెచ్చరిక ఇది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పశ్చిమాసియాపై కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఇప్పట్లో వీడేలా లేవు. శాంతి చర్చల ఒప్పందం జరిగిన నెల రోజుల్లోనే అమెరికా ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ప్రాంతీయంగా చమురు ఎగుమతులన్నింటినీ నిలిపేస్తామంటూ ఇరాన్ హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మళ్లీ గడ్డుకాలం తప్పేటట్టు లేదు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం కుదిరిన అవగాహన ఒప్పందం నెల రోజులు కూడా నిలవలేదు. అమెరికా తీవ్రస్థాయిలో దాడులకు తెగబడడంతో ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమాసియా నుంచి జరిగే చమురు, గ్యాస్ ఎగుమతులను పూర్తిగా నిలిపేస్తామని ప్రకటించింది. ఈ ప్రాంతం నుంచి ఇంధన ఎగుమతులు జరిగితే అందరికీ జరగాలి, లేదంటే ఎవరికీ సాధ్యం కాదంటూ ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఇస్లామాబాద్ ఒప్పందాన్ని పూర్తిగా దెబ్బతీశాయని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. అమెరికా దుశ్చర్యలు ఆపే వరకు హార్ముజ్ జలసంధిని మూసి ఉంచుతామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ స్పష్టం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ లక్ష్యంగా భారీ ఎత్తున దాడులు నిర్వహించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపే దాడుల సామర్థ్యాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని అమెరికా ప్రకటించింది. అబ్బాస్ ఓడరేవు నగరం, కేస్ ద్వీపం, ఇమాం ఖొమేనీ ప్రాంతాలలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. దేశంలోని ఏకైక పౌర అణు ప్లాంట్ ఉన్న బుషహర్ నగర దక్షిణ ప్రాంతంపైన అమెరికా దాడులు చేసినట్లు సమాచారం. బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు సుమారు $85 మార్కుకు చేరుకుంది. యుద్ధానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ఇది 15% కంటే ఎక్కువ. అమెరికా ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో ఇంధన సరఫరాపై అనిశ్చితి నెలకొంది. గతంలో గరిష్టంగా నమోదైన $120 కంటే ఇది తక్కువే అయినప్పటికీ ఆందోళన కలిగిస్తోంది. వివిధ దేశాల్లో ఖాళీ అవుతున్న చమురు నిల్వలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడి తర్వాత ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించింది. శత్రు దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా ఇరాన్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అనుమతి లేని ఓడలపై ఇరాన్ దళాలు కాల్పులు జరుపుతూ తమ నియంత్రణను ప్రదర్శిస్తూ ఉన్నాయి. అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు విధించి ఇరాన్ వ్యూహాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. జలసంధి మూసివేత సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఇంధన రంగానికి పెద్ద షాక్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఘర్షణల వల్ల నౌకలకు రక్షణ కరువైంది. ఇరాన్ జరిపిన మిసైలు, డ్రోన్ దాడుల్లో కువైట్ నౌకాదళ నౌక దెబ్బతిని 4 సిబ్బంది గాయపడ్డారు. గత వారం రోజులుగా అమెరికా జరుపుతున్న దాడుల వల్ల ఇరాన్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వైమానిక దాడుల్లో తమ మిలిటరీ సిబ్బంది 7 మరణించినట్లు ఇరాన్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందా అన్న ఆందోళన, భయం భారత్ లాంటి దేశాలకు నెలకొంది.